అందరికీ నమస్కారం. నేను ప్రమీల. ఈరోజు మష్రూము పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. దీనికి కావాల్సినవి ఒక ప్యాకెట్ మష్రూము, ఈ మాత్రం పన్నీరు, ఒక హాఫ్ కొబ్బరి చిప్ప పాలు తీసుకున్నాను, ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, ఒక స్పూను హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా, ఒక 3 గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్, ఒక టమాటా. ప్రిపేర్ చేసుకుందాం పదండి. గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ని పెద్ద పెద్ద ముక్కలుగానే వేయించుకుంటున్నాను. తర్వాత చిన్న పీసులుగా కట్ చేసుకుంటాను అన్నమాట. ముందైతే పెద్ద పీసులు కట్ చేసుకున్నాను, తీసి పక్కన పెట్టుకుని హోల్ గరం మసాలా అన్నీ కొంచెం కొంచెం హోల్ గరం మసాలా వేసి అవి కొంచెం చిటపడలాడినిచ్చి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఆ ఆనియన్ వేసుకుంటున్నాను. పెద్దగా యాగక్కర్లేదు, డీప్గా యాగక్కర్లేదు. మష్రూమ్స్తో పాటు ఇది ఉడికిపోతుంది కాబట్టి కొంచెం యాగనించి తర్వాత కొంచెం ఒక చిన్న టమాటా వేసుకుంటున్నాను. టమాటా కూడా ఒక 5 మినిట్స్ సన్న సెగ మీద సిమ్లోనే వేయించుకున్నాను అన్నమాట. అది వేగిన తర్వాత ఇప్పుడు మష్రూమ్స్ వేసుకుందాం. మష్రూమ్స్ ఆకుకూరలాగే 5 మినిట్సే ఉడికిపోతుంది. ఆకుకూరలాగే 5 మినిట్స్కి మష్రూమ్స్ వేసి కొంచెం అట్లా కలబెట్టుకుందాం. తర్వాత రుచికి సరిపడా కారము, కొంచెం ఉప్పు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాము. బాక్సుల్లోకి అది మిక్స్డ్ రైస్ బాగుంటుంది. ఈరోజు మనవరాల కోసం, అల్లుడి కోసం బాక్స్ వంట ఈరోజు కావాలనిందామి. వారానికి ఒక్కరోజు బాక్స్ పెట్టాలని కొద్దిగా పసుపు వేసుకున్నాము, ఒక స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్, అన్నీ బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు అన్నీ కలిపేసుకొని అలానే వాటర్ వచ్చేసింది కదా, మష్రూమ్స్ ఆకుకూర కాబట్టి, ఆకుకూరలాగే కాబట్టి వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ కొంచెం ఇంకిపోయే వరకు ఒక్క స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను గరం మసాలా పొడి, ఆ మాత్రం సరిపోతాయి. అవి వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఒక గుప్పెడు పుదీనా వేసుకుందాము. అడుగు మందంగా ఉండే గిన్నెలో బాగా వచ్చింది బిర్యానీ, బాగా వస్తుంది అన్నమాట. అట్లా బాగా కలిపేసుకొని కొంచెం సేపు లిడ్ పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టి తీసేసిన తర్వాత కొబ్బరి పాలు తీసుకున్నాం కదా, ఆ పాలు పోసాను. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాను అనమాట. ఉన్నాయా కారము, ఉప్పు అన్నీ ఈ స్టేజ్లో మనం టేస్ట్ చూసుకోవచ్చు. టేస్ట్ చూసుకొని ఇంకేదన్నా తక్కువ ఎక్కువ అయితే మళ్ళీ పైన వేసుకొని కలుపుకోవడమే. కొంచెం ఉప్పు తగ్గినట్టుంది, వేసాను. అట్లా బాగా పొంగు వచ్చిన తర్వాత టక్ ఉడకనిచ్చి బియ్యం పోసుకుంటున్నాను అన్నమాట.
రైస్ పోసి బాగా కలిపేసి సిమ్లో పెట్టి అట్లా ఎక్కువ కలపకుండా చిన్నగా అట్లా కలిపేస్తే సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ దాన్ని సిమ్లోనే ఉంచుదాం. ఒక 80% అయిపోయింది. కొంచెం నెమ్మున్నప్పుడు పన్నీర్ వేసుకుందాం. ముందుగా పన్నీర్ వేస్తే కలిపేటప్పుడు అందుకు చితికిపోతుంది కదా, అందుకని 80% అయిపోయిన తర్వాత ఆ పన్నీర్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసి ఇప్పుడు అట్లా సున్నితంగా కలిపేసి అంతా ఈవెన్గా పరుచుకోవడమే. చాలు. ఇంక మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ సిమ్లోనే ఉంచుదాం. స్మెల్ బాగుందమ్మా. అమ్మ తొందరగా పెట్టు బాక్సు అంటుంది మనవరాలు. చుట్టూరు తిరుగుతూ ఉంది. ఇంట్లో క్లోజ్డ్ ఇల్లు కదా, ఇంట్లో స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి లేనిది టేస్ట్ రాదు కదా. నెయ్యి అంటే పాలు, పెరుగు, నెయ్యి నాకు అమితమైన గౌరవము, అమితమైన ఇష్టము. అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉండి ఆపేసుకుందాము. మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకేముంది, ఎంజాయ్ చేద్దాం పదండి. చాలా బాగా వచ్చింది, టేస్టీగా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే, బాయ్ మా. సీ యూ.